ఓ చిన్న ఊరిలో ఒక పెద్ద చెట్టు కొమ్మమీద తునిపిచ్చుక నివసించేది. దాని పేరు చిలిపి. చిలిపి ఎప్పుడూ ఒంటరిగానే ఉండేది. ఇతర పిచ్చుకలు గుంపులుగా ఎగురుతూ ఆటలాడుతూ ఉంటే చిలిపి ఒక్కటే కూర్చుని ఆకాశాన్ని చూస్తూ ఉండేది. ఒకరోజు చిలిపికి ఒక స్నేహితుడు దొరికాడు, ఒక చిన్న కాకిపిల్ల. ఆ కాకి పేరు కారు. కారు చాలా బుద్ధిమంతుడు, ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. వాళ్ళిద్దరూ కలిసి రోజంతా ఆడుకునేవాళ్లు. చిలిపి మొదటిసారి సంతోషంగా ఉంది. నాకు ఇక ఒంటరి జీవితం లేదు అని మనసులో అనుకుంది. కాని ఒకరోజు భయంకరమైన తుఫాను వచ్చింది. గాలి, వర్షం, పిడుగులు. చెట్టు కొమ్మలు విరిగిపోయాయి. కారు భయంతో ఎగిరిపోయాడు. చిలిపి అతన్ని పిలిచింది, కాని గాలి శబ్దంలో ఆ గొంతు మునిగిపోయింది. తుఫాను తర్వాత చిలిపి తన గూడు కోసం వెతికింది. అది పూర్తిగా ధ్వంసమైంది. కారు కనిపించలేదు. రోజులు గడిచాయి. చిలిపి ఒక్కటే మళ్ళీ చెట్టుమీద కూర్చుని ఆకాశంలో కారు కోసం వెతుకుతూ ఉండేది. కాని కారు ఎప్పటికీ తిరిగి రాలేదు. ఇప్పుడు చిలిపి మళ్లీ ఒంటరిగా ఉంది. కాని ఇప్పుడు దాని కళ్లలో కన్నీళ్లు ఉంటాయి. స్నేహమంటే ఇలాంటిదేనా అని ఆలోచిస్తూ ఆ చిన్న పిచ్చుక రోజంతా మౌనంగా ఉంటుంది.